అనరక రాడు కన్నులో దింపి కన్ను లేకుండా చేశారే, ఇదొక్క హత్యా ప్రయత్నం. కానీ మీ పోలీసు వాళ్ళు దాన్ని హత్యా ప్రయత్నం కింద తీసుకొని ఉండరని కూడా నేను మనవి చేస్తున్నా. అదే కాదు, ఇంకొక జోక్. ఈ రాయితో తగిలిన దెబ్బ మామూలుగా నేను మా ప్రెస్ వాళ్ళు, ఇక్కడ ఉండే ప్రెస్ వాళ్ళందరూ ఎవరైనా ఏం చేస్తారో తెలుసా? బ్యాండేడ్ వేసుకుంటారు. బ్యాండేడ్ తెలుసు కదా మీకు? మామూలుగా చిన్నపిల్లకాయలకి దెబ్బ తగిలితే తీసి ఒక బ్యాండేడ్ వేస్తాం మనం. ఒక బ్యాండేడ్ వేసే దెబ్బని 1.5 గంట తర్వాత ఆయన అంతా బస్సులో తిరిగి అనుకుంటా ఆయన పోయి ఆయన హాస్పిటల్కి పోతే ఈ ఫోటో చూశా. ఈ ఫోటోలో డాక్టర్లు చూస్తుంటే గుండె మార్పిడి ఆపరేషన్కి వచ్చినట్టుంది. ఇది గుండె మార్పిడి ఆపరేషన్ అనుకున్నా ఈ ఫోటో చూసి. కళ్ళకు దెబ్బ తగిలి 3 కుట్లేశారంట. బ్యాండేడ్ వేసేదానికి లోకల్ అనెస్థీషియా ఇచ్చి మళ్ళీ కుట్లేయించి, ఇది నిజంగా దయచేసి ఇది గుండె మార్పిడి ఆపరేషన్ కాదని కూడా మనవి చేస్తున్నా. నిన్న జరిగిన ఆ రాయి అంత తగిలిన దానికి ఈ బిల్డప్ ఇచ్చారు. ఇది కూడా సజ్జల భార్గవ రెడ్డి, క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ ది ఎస్టర్డేస్ మూవీ, నిన్న చేసిన సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సజ్జల భార్గవ రెడ్డి యాక్షన్ ఇది. మళ్ళీ ఆయన నవ్వు కొత్త గుండెకాయ వచ్చినట్టు. ఏంద్రితే రాయితో దెబ్బ తగిలితే 15 మంది డాక్టర్ల, నర్సులు, ఈయన యాక్షన్ చూడండి. అమ్మ 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 ఏందో స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొని వచ్చిన బిల్డప్లో ఈయన నడుచుకొని వస్తున్నాడు యాంపల్ శ్రీనివాసు. ఏందా కట్ట? ఇంకొక విషయం కూడా, చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ గారు ఈ హత్యా ప్రయత్నంలో భాగ్యస్వామ్యం. ఏది? ఈ హత్యా ప్రయత్నం, ఈ రాయితో చేసిన హత్యా ప్రయత్నంతో సిబిఎన్ గారు ప్రమేయం ఉన్నది. ఉంటే బాగుండేమో, నిజంగా ఉంటే బాగుండేమో. చంద్రబాబు నాయుడు గారు, మీకు కూడా మేము కొన్ని విషయాలు చెప్పాలి. 24 గంటలు మీరు మాకు అహింస అహింస వద్దు, పద్ధతి కాదు, ప్రజాస్వామ్యంతో పోవాలి. మీరు చెప్పిన మాటలకి ఈరోజు మీ మీద కూడా నాకు కోపం వస్తుంది. మీరు చెప్పిన మాటలకి కార్యకర్తలు ఎంతమంది ఇబ్బంది పడ్డారో, కొట్టారు, చంపారు. కానీ మీరు ఎప్పుడు ప్రజాస్వామ్యం మంచి పద్ధతి కాదు, పద్ధతులు మారకూడదు, ప్రజాస్వామ్యంలో ఉండాలని మీరు చెప్తే మేము మీకోసం భరించాం, కార్యకర్తలు మీకోసం భరించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కత్తి కర్ర పట్టుకోవాలని కల్లో కూడా ఊహించబాకు. వద్దు. చంద్రబాబు లాంటి మంచి మనిషి కత్తో కర్ర పెడితే మీరు భూమి మీద కూడా ఉండరని కూడా మనవి చేస్తున్నా. వద్దు, ఊహల్లో కూడా వద్దు. కానీ బాబు గారు కూడా మారాలి, రాక్షసుడిలాగే కొట్టాలి అని కూడా నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే మనం అహింస అంటే వీళ్ళు రెచ్చిపోతున్నారు, కార్యకర్తలు నాశనం అయిపోతున్నారు, దెబ్బలు తింటున్నారు అని కూడా నేను మనవి చేస్తున్నా. సరే, ఇంకా ఈ డ్రామా అయిపోయింది కాబట్టి, ఈ డ్రామా దీంతో క్లోజ్ అయింది కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ వికెట్ ఎవరు? ఆప్షన్ ఏ, నెక్స్ట్ వికెట్ ఎవరు? హూ ఇస్ ది నెక్స్ట్ వికెట్? వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, లేకపోతే భాస్కర్ రెడ్డి? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. జాగ్రత్తగా ఉండాలి అని కూడా మనవి చేస్తూ ఉన్నా. సో ప్రజలందరూ, కార్యకర్తలందరూ దయచేసి ఈ డ్రామానిగా